అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సినీ నటి కస్తూరిని చెన్నై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం గచ్చిబౌలిలో ఆమెను అరెస్ట్ చేసి చెన్నైకి తరలించారు. తాజాగా ఆమెను చెన్నైలోనే ఎగ్మోర్ కోర్టులో హాజరుపరచగా ఈ నెల 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. కాగా బ్రాహ్మణులకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ చేసే క్రమంలో తెలుగువారిపై కస్తూరి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబర్ రెడ్డి ఫోన్ లో అందిస్తారు. చెప్పండి చిదంబర్ రెడ్డి. లక్ష్మి, ఏదైతే గత వారం రోజుల నుంచి తెలుగు వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరి సంబంధించిన ఇష్యూలో నిన్న సాయంత్రం మాదాపూర్ లో తను అరెస్ట్ చేసిన తర్వాత చెన్నైలో తనని తీసుకెళ్లి ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత హాజరుపరిచే క్రమంలో తనకి పూర్తి స్థాయిలో మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత తను తీసుకెళ్లి అక్కడ చెన్నై కోర్టులో తన ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత తనకి ఈ నెల 29 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అంతేకాకుండా తన మీద అయితే కేసు ఉన్నాయి. బిఎన్ఎస్ లోని భారత న్యాయశాస్త్రం 3 సెక్షన్ల కింద తనకి ఇప్పటికే కేసు నమోదు చేయవచ్చు, దాన్ని కంపల్సరీ అరెస్ట్ చేయడం అన్నది అనివార్యమైంది. అంతేకాకుండా ఆ కేసు కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మరింత ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడంతో పాటు తమిళనాడులో కూడా దానికి సంబంధించిన చర్చ పూర్తి స్థాయిలో జరిగింది. అక్కడ 2 కారణాలున్నాయి. మొదటిది తన తెలుగు వారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, తర్వాత దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తను చూపించిన కారణాలు కూడా కొద్దిగా విస్మయానికి గురి చేసిన పరిస్థితి మనం చూస్తాం. అంతేకాకుండా తను ఎగ్మోర్ కోర్టులోనే తను ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ కి అప్లై చేస్తే యాంటిసిపేటరీ బెయిల్ ని ఇవ్వకూడదంటూ పోలీసులు చేసిన విజ్ఞప్తి ఏదైతుందో ఆ విజ్ఞప్తిని గతంలోనే కోర్టు అంగీకరించి తనను అరెస్ట్ చేయాలని ఒక నిర్ణయం ప్రకటించడము, దానికి తోడు తను చెన్నైలో ఉండకుండా హైదరాబాద్ కు వచ్చి హైదరాబాద్ లో తలదాచుకున్నప్పుడు ఒక 3 బృందాలుగా ఏర్పడి తన పైన పూర్తి స్థాయిలో నిఘా ఉంచి ఇక్కడ హైదరాబాద్ అరెస్ట్ చేసి తనని చెన్నైకి తరలించే పరిస్థితి మనకు ఓవరాల్ గా అయితే 29 వరకు తనకు రిమాండ్ విధించే పరిస్థితి మనకు అనిపిస్తుంది. రైట్ చిదంబర్ రెడ్డి, థ్యాంక్ యూ.